ఫస్ట్ కార్ కొంటున్నారా? సో మీ ఫస్ట్ కార్ మీద ఒక 50,000 వరకు డిస్కౌంట్ పొందాలంటే ఈ 3 టిప్స్ అయితే మీరు పాటించండి. సో ఫస్ట్ టిప్ వచ్చేసి, మీరు షోరూమ్కి వెళ్ళి సేల్స్ పర్సన్తో మాట్లాడుతున్నప్పుడు మీరు టాటా షోరూమ్కి వెళ్ళారనుకుంటే టాటా పంచ్ గురించి మాట్లాడుతున్నారు. సో దాంతోపాటు ఏం చెప్తారంటే, టాటా పంచ్ నాకు నచ్చింది, కానీ టాటా పంచ్తో పాటు నేను నిసాన్ మ్యాగ్నైట్ కూడా నేను కన్సిడర్ చేస్తున్నాను అని సేల్స్ పర్సన్కి చెప్పండి. అంటే మీరు ఆ కారు మీద ఫిక్స్ అయిపోయాను అని చెప్పకుండా, నేను అది కూడా చూస్తున్నాను, ఒకవేళ అది బెటర్గా నాకు డీల్ అనిపిస్తే అది వెళ్ళిపోతాను అని చెప్పండి. దానివల్ల ఏమవుతుందంటే ఈ సేల్స్ పర్సన్ మీద ప్రెజర్ వచ్చి మీకు డిస్కౌంట్ ఇవ్వడానికి లేకపోతే మీకు బెటర్గా ఏమైనా ఆఫర్ చేయడానికి ట్రై చేస్తాడు. ఫస్ట్ టిప్. సెకండ్ టిప్ వచ్చేసి, ఒక్క షోరూమ్ మీద ఎప్పుడూ డిపెండ్ అవ్వకండి. కనీసం 4-5 షోరూమ్స్ తిరగండి. ఏ షోరూమ్ ఎంత ఆఫర్ చేస్తుందో చూసి దాన్ని బట్టి ఈ షోరూమ్ వాడు ఎంత ఆఫర్ చేస్తున్నాడు, మీరేమైనా ఆఫర్ చేస్తారని నెగోషియేట్ చేయండి. దానివల్ల మీకు డిస్కౌంట్స్ పెరిగే అవకాశం ఉంది. ఇంకా మూడోది వచ్చేసి, కార్ షోరూమ్ వాళ్ళు కొన్నిసార్లు ఒక స్పెసిఫిక్ కలర్ మీద డిస్కౌంట్ ఇవ్వచ్చు, లేకపోతే ఒక వేరియంట్ మీద డిస్కౌంట్ ఎక్స్ట్రా ఇవ్వచ్చు. ఇంకా కొన్నిసార్లు 2024 ఇయర్ ఉంది సార్, ఇది మీరు తీసుకుంటారని అడగచ్చు. సో వాళ్ళు అడిగిన దాన్ని బట్టి వాళ్ళు, ఒకవేళ వైట్ కలర్ కార్ తీసుకోండి సార్, మీకు 25,000 డిస్కౌంట్ వస్తుందని చెప్పారు అనుకోండి, ఓకే తీసుకుంటాను, కానీ నాకు వైట్ అంత ఇష్టం లేదు, 25,000 కాదు 40,000 ఇస్తే నాకు ఓకే అని చెప్పొచ్చు. అలా మీరు బాగా నెగోషియేట్ చేయడం వల్ల డిస్కౌంట్స్ అయితే వస్తాయి. సో డిస్కౌంట్స్ విషయంలో ఎక్కడా మొహమాట పడద్దు, మీరు ట్రై చేయండి. ఎంత టాప్ సెల్లింగ్ కార్ అయినా డిస్కౌంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. డిస్కౌంట్స్ కాకపోతే అట్లీస్ట్ యాక్సరీస్ ఇస్తారు, లేకపోతే అట్లీస్ట్ మీకు వెయిటింగ్ పీరియడ్ అయితే తగ్గిస్తారనమాట. సో గైస్, ఇలాంటివి ఫస్ట్ టైం కార్ కొంటున్న వాళ్ళ గురించి ఇలాంటి 15 పాయింట్స్ నేను తయారు చేశాను. ఆ 15 పాయింట్స్ గురించి ఈ వీడియోలో మీరు చూడొచ్చు.